ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సిగ్మా 18-50 లెన్స్ అన్బాక్సింగ్. అలాగే బాక్స్ లోపల ఏమేమి వస్తాయి, తర్వాత ఫుటేజ్ ఎలా కనిపిస్తుంది, అది కూడా సోనీ A6700 కెమెరాకి యూస్ చేసినట్లయితే. ఈ లెన్స్ అనేది డిఫరెంట్ మౌంట్స్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీరు కొనే ముందు ఒకసారి మీరు యూస్ చేస్తున్న కెమెరాకి సరిపడేదా కాదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఈ 18-50 లెన్స్ ఫిక్స్డ్ అపేచర్ది అయితే వస్తాయి. దీని అపేచర్ వచ్చేసి f2.8. దీని అర్థం ఏంటంటే మీరు 18 ఎంఎంలో రికార్డ్ చేసినా లేకుంటే 50 ఎంఎంలో రికార్డ్ చేసినా కూడా ఆ పిక్చర్ సేమ్ f2.8 అయితే ఉంటుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే f3కి లేకుంటే 4-5 ఆ విధంగా కెమెరాలు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ లెన్స్ యొక్క ఫిల్టర్ సైజ్ అనేది 55 అనమాట. ఒకవేళ మీరు ఏదైనా ఎన్డీ ఫిల్టర్ కానీ లేకుంటే పోలరైజింగ్ ఫిల్టర్స్ యూస్ చేస్తున్నారంటే ఈ సైజ్ అంటే ఈ 55 అయితే తీసుకోవాలి ఫిల్టర్స్ అనేది. ఇకపోతే ఈ లెన్స్ 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. దాంట్లో 1 ఇయర్ ఇంటర్నేషనల్, ఇంకొక 1 ఇయర్ వచ్చేసి లోకల్ అనమాట. బాక్స్ లోపల చాలా పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లోనే వారంటీ కార్డు ఉంది, ఇంకా లెన్స్ గురించి ఇన్ఫర్మేషన్, మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు కనుక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే అడిషనల్గా 6 మంత్ ఎక్స్ట్రా వారంటీ అయితే వస్తుంది ఈ 2 ఇయర్స్తో పాటు. అది కూడా నేను రాబోయే వీడియోలో చూపిస్తాను ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి అని. ఫైనల్గా ఈ లెన్స్ అనేది ఈ బాక్స్లో అయితే ఉంది. లెన్స్తో పాటుగా మనకి ఒక లెన్స్ హుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా వరకు మీరు చూసినట్లయితే వేరే లెన్స్లో ఓన్లీ లెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ఈ హుడ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఈ లెన్స్ చేతిలో పట్టుకుంటే చాలా కాంపాక్ట్గా అయితే ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా అయితే ఉంది. వెయిట్ కూడా ఉంది, మరీ అంత లైట్ ఇన్ వెయిట్ అయితే లేదు. ఇకపోతే ఈ లెన్స్తో మీరు జూమింగ్ అవుట్ చేసినా కూడా చాలా స్మూత్గా అండ్ కంట్రోల్డ్గా అయితే ఉంటుంది. చాలా మంది నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఈ సిగ్మా లెన్స్ కొనేటప్పుడు చాలా తప్పు అయితే చేశారు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేది కెనాన్ కెమెరా, బట్ కానీ వాళ్ళు సోనీ ఈ మౌంట్ అయితే కొనేశారు. సో బెటర్ మీరు సిగ్మా లెన్స్ అనే కాదు ఏ లెన్స్ తీసుకుంటున్నా మీరు యూజ్ చేసిన కెమెరా మౌంట్కి సరిపోతుందో అది చెక్ చేసి తర్వాతే పర్చేస్ చేయండి. ఒకవేళ మౌంట్స్ గురించి తెలియదు అంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి, మీ కెమెరా మోడల్ టైప్ చేసి మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. నేనైతే ఈ లెన్స్ని సోనీ A6700 కెమెరాకి అయితే అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా కెమెరాకి అటాచ్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ కెమెరా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది లెన్స్ యాడ్ చేసిన తర్వాత. నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను వీడియోస్ ఈ ఛానల్లో అండ్ పోస్ట్ కూడా అయితే చేశాను. మీరు రీసెంట్గా చేసిన S24 అన్బాక్సింగ్ వీడియో చూడొచ్చు. ఈ కెమెరా అండ్ లెన్స్ సేమ్ ఇదే కాన్ఫిగరేషన్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా ముందుగా చూసుకున్నట్లయితే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా రివ్యూ చూడొచ్చు. అది కూడా సేమ్ ఈ లెన్స్తో అయితే చేశాను అనమాట. సోనీ A6700 అన్బాక్సింగ్ వీడియో కామెంట్స్లో చాలా మంది అడిగారు టెస్టింగ్కి ఏదైనా ఫుటేజ్ కూడా అప్లోడ్ చేయమని. డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను, ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేస్తాను అదేవిధంగా. సో ఎలా వస్తుంది ఏంటని ఫుటేజ్ అనేది సపరేట్గా ఇండోర్ అండ్ అవుట్డోర్ కండిషన్స్లో, ఒకవేళ స్టూడియో సెటప్లో ఎలా పెట్టుకోవాలి ఏంటని. సో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ముందు. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ బై ద వే ఈ సిగ్మా లెన్స్ ప్రైస్ అంతా కూడా మీకు చూపించాను కదా, కింద లింక్ అండ్ ఈవెన్ ఐకార్డ్స్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే.